లోతు కాలంలో ప్రజలు కూడా చెడిపోయారు, వాళ్ళ మీద కూడా ఉగ్రత వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుని సేవకుడు అంటూ ఎమడించిన గెహాజీ సంగతి ఏంటి? దేవుని కొరకు యుద్ధం చేస్తున్నానని చెప్పి దేవుని మహిమ కొరకు జీవించినటువంటి ఆకాను సంగతి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే దేవునికి వ్యతిరేకంగా శరీర సంబంధమైన బలహీనతల్లో ఉన్నవారు భూమి మీద శపించబడ్డారు. చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు దేవుని కన్ను దృష్టిలో పాస్ అవ్వాలే అనుకున్నటువంటి దైవ సేవకులు, దేవుని కనుదృష్టి నా మీద ఉండాలి, నా కుటుంబం మీద ఉండాలి. ఎందుకంటే బ్రతికి ఉంటే నా దీవెనకు కారణమైన నన్ను సృష్టించిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక నేను నా కుటుంబం ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి అనుకున్న నోవహు రక్షణ అనే వాడలో దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమ కొరకు నిలబడి దేవుని శక్తిని కావాలనుకున్నటువంటి అబ్రహాము కష్టకాలంలో కూడా విమోచించబడి పిల్ల తరాన ఆశీర్వాదం పొందాడు. అంత మాత్రమే కాదు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్న యెహోషువ సైతం ఎలా ఉన్నాడు? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఆయన దేవుడు శ్రేష్టమైన వ్యక్తిగా, ఇదిగో మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉండబోతున్నాను వాగ్దానం పొంది తన వంశాన్ని ఆశీర్వాదకరంగా కాపాడుకున్నాడు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ ప్రారంభం నుంచి ముగింపు వరకు శరీర సంబంధమైన బలహీనతలను ఆధారం చేసుకొని దేవుని నిర్లక్ష్య పెట్టిన వారందరూ శాపగ్రస్తులు అయ్యారు. చచ్చిన తర్వాత నరకానికి వెళ్ళి ఉంటారు. అయితే ఒక మాట, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కష్టకాలంలో విడిపించబడ్డారు, శ్రమల్లో శోధనలో విడిపించబడ్డారు, దేవుని చేత దీవించబడ్డారు. దేవుని మహిమ కొరకు వాళ్ళు చనిపోయి పరలోక వారసులయ్యారు. దేవునికి స్తోత్రం. మీరు అనొచ్చు, ఎవరన్నా ఉన్నారా అన్నయ్య గారు, మీరు పరలోకం వెళ్ళారు అంటున్నారు కదా, ఎవరైనా ఉన్నారా అంటే ఇదిగో లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ ఒక్క వ్యక్తి చాలు మనకు ఆధారం. ఎవరైనా విశ్వాసులకు తండ్రి అయినా అబ్రహాము ఎక్కడున్నాడు? లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ధనవంతుని చనిపోయి ఎక్కడున్నాడు? పాతాళములో బాధపడుచు. ధనవంతుడు ఎవరు? హంసతూలిక తల్పాల మీద ఉండి శరీర సౌఖ్యాన్ని కోరుకొని ఇష్టం వచ్చినట్లు జీవించి ఆత్మ విలువ ఎరగకుండా, దైవ భక్తి ఎరగకుండా, దేవుని భయం లేకుండా జీవించిన వాడు ఎక్కడున్నాడు? కష్టాలు పడ్డా లాజరేమో అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి ఈ లోక శ్రమల నుండి విశ్రాంతి తీసుకుంటున్న అబ్రహాము రొమ్మున విశ్రాంతి పొందడానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. కానీ నిర్లక్ష్యం చేసిన ఆ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలో బాధపడుచు అబ్రహామును చూశాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరును చూశాడు. ఏమంటున్నాడు? తండ్రి అయిన అబ్రహామా, యాతన పడుతున్నానయ్యా, కొంచెం నీళ్లు నాకు ఇచ్చినట్లయితే నేను బ్రతుకుతానంటున్నాడు. ఆ నీళ్లు కూడా ఎంతో కాదు, లాజర్ను పంపి తడిపితే గోరు చివరన ఉన్న ఒక బొట్టంత నీళ్లు నాకేమన్నాడు. అయినా అవకాశం లేదు. ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి దాటిపోకుండా అగాధం ఉందని ఆయన మీ దగ్గరకు రావడానికి అవకాశం లేదు అంటే, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ రక్షణ లేదు, లాజర్నన్నా పంపించయ్యా. నాలాంటి చెడోళ్ళే వాళ్ళు కూడా, నాలాంటి శరీర సంబంధమైన బలహీనతలు కలిగిన వాళ్ళే, నా తల్లికి పుట్టిన వాళ్ళు నశించిపోతున్నారంటే, ఇదిగో అక్కడ ఎవరున్నారు? మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారు, సీమోను పాస్టర్ గారు లాంటి వాళ్ళు అరుతున్నారు అక్కడ భూమి మీద. ఆ దేవుని వాక్యం తెలుసుకుంటే చాలు, విశ్వాసం ఉంచితే చాలు అని ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. బ్రతికి ఎలా ఉంది? శరీర సంబంధమైన ఇచ్ఛలతో, పిచ్చిలతో, అసూయ ద్వేషాలతో, కోపంతో మండిపోతూ పిచ్చి చేష్టల నడుమ నీ జీవితాన్ని ఇహలోకంలో శాపాన్ని, దరిద్రాన్ని అనుభవిస్తూ చనిపోయిన తర్వాత నిత్య నరకంలోనికి వెళ్ళిపోవడానికి ఆ ధనవంతుడి వలె ఉన్నావా? లేకపోతే దేవుని దృష్టిలో పడి దేవుని ఆశీర్వాదం పొందుకున్న నోవాహు వలె, దేవుని ఆశీర్వాదం పొందుకున్న అబ్రహాము వలె, తన వంశం వలె దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్నటువంటి హానోకు వలె, దేవుని ఆశీర్వాదం పొందుకుంటున్నటువంటి భక్తుల వలె నువ్వుంటే, ఇదిగో అబ్రహాము శ్రేష్టమైన
పరదేశులో పరలోకానికి వెళ్ళడానికి ముందు విడిది గదైన పరదేశులో అబ్రహాము ఉన్నట్లుగా నెమ్మది పొందే స్థలానికి నేను వెళ్తాను. ఈ లోకంలో ఎన్ని బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన పడుతూ నేను ప్రభు కొరకు బ్రతుకుతాను, నన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు అని నీవు అనుకుంటే ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఈ నూతన సంవత్సరం